ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 10 మంది విశ్వాసులు ఉన్నప్పుడు 1000 మంది కోసం మందిరం ప్రణాళిక చేశాను నేను. 10 మంది విశ్వాసులు ఉన్నప్పుడు 1000 మంది పట్టే మందిరం కట్టడానికి ప్రణాళిక చేసి ఆ పని ప్రారంభిస్తే అందరూ అన్నట్టు, ఎందుకు ఇంత పెద్ద మందిరం నీకు, ఎందుకు నీకు ఇంత పెద్ద మందిరం, ఎందుకు నీకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. 10 మందికి ఒక గుడిసె సరిపోదు, 10 మందికి ఒక రేకుల షెడ్ సరిపోదు, ఇంత పెద్ద మందిరం నీకు ఎందుకు అంటే మన అంచనాలకు మించి దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎప్పుడు కూడా సేవ విషయంలో తృప్తి పడకూడదు, విశ్వాసులను సంపాదించే విషయంలో తృప్తి పడకూడదు. దైవజనులు సురేష్ గారు చెప్పేవారు, రామగుండం సురేష్ గారు, ఎప్పుడు కూడా సేవ విషయంలో సేవకుడు తృప్తి పడకూడదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకా చేయాలి, ఇంకా ఆత్మలు సంపాదించాలి, ఇంకా దేవునికి గొప్ప మందిరము కట్టాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని చిత్తమైతే ఈ దరి నుంచి ఆ దరి వరకు గొప్ప మందిరాన్ని ఊహించండి మీరు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అవసరమైతే కుడికి వెడమకి అటువైపు ఇటువైపు దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. డెఫినెట్లీ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఇట్. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఇట్. ఆయన ఈ కార్యము జరిగించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూసారా ఈ వ్యక్తి, వీళ్ళ గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు పౌలు. రేపు జాన్సన్ అన్న గారు ఈ మందిరం కట్టి పూర్తి చేసినప్పుడు ఈ మందిరంలో ఒక సాక్ష్యం చెప్పబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ మందిర పునాది ప్రారంభ దినానే కొంతమంది ఈ మందిర పునాదికి వచ్చిన వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్ళు నిర్ణయాలే ఇంత గొప్ప మందిరం ఈ స్థలములో కట్టబడింది. చెప్పలు కొట్టిన గట్టిగా. ఆ సాక్ష్యం చెప్పబోతున్నాడు అన్నయ్య, అంతే. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. నా సువార్త పనిలో, నా ప్రయాసలో, నా ప్రతి ప్రయాసలో, నా ప్రతి పనిలో కొంతమంది ఉన్నారు, కొంతమంది స్త్రీలు ఉన్నారు, కొంతమంది పురుషులు ఉన్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కొంతమంది స్త్రీలు ఉన్నారు, కొంతమంది పురుషులు ఉన్నారు, కొంతమంది స్త్రీలు ఉన్నారు. అయితే వీళ్ళందరూ సువార్త పనిలో సహకరించారు. వీళ్ళ పేర్లు ఎక్కడ ఉన్నాయట? జీవగ్రంథంలో పేరు లేకపోతే ప్రమాదం ఏంటి? చదవండి. ప్రకటన 20:15, 20వ అధ్యాయం 15వ వాక్యంలో, జీవగ్రంథములో పేరు లేకపోతే ప్రయోజనం ఏంది? నేను ఇల్లు కట్టుకున్నాను, ఒక 50 లక్షలు పెట్టి 70 లక్షలు పెట్టి ఇల్లు కట్టాను, పెద్ద కారు కొన్నాను, నేను బ్రహ్మాండంగా చక్కగా ఇస్త్రీ బట్టలు వేసుకుని తిరుగుతున్నానని మనం గొప్పలు చెప్పుకుంటే ప్రయోజనం లేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పేరు ఎక్కడ ఉండాలి? మన పేరు ఎక్కడ ఉండాలి? అమ్మా, అందరి పేర్లు జీవగ్రంథంలో ఉండాలా? చేతులు ఎత్తి వస్తారు, ఇలా ఇలా ఊపండి. నా పేరు జీవగ్రంథంలో ఊపినంత మాత్రాన ఉంటుందా? జీవగ్రంథంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఒక తులం బంగారం ఇచ్చారా దేవునికి? ఇచ్చిన రెండు చేతుల పైకి ఎత్తండి. నేను 28 తులాలు బంగారం ఇచ్చే దేవునికి. 1 ఎకరం పొలం ఇచ్చే దేవునికి. 1 ఎకరం ఇచ్చారండి దేవునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకున్నది ఒకే ఒక ఇల్లు, ఒకే ఒక ఇల్లు బాంబేలో. ఆ ఇల్లు దేవునికి ఇచ్చేసి. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె చెప్పండి గట్టిగా. అవునండి. నీ ఆస్తితో దేవుని ఘనపరచు అని 3వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఉంటుందండి. నీ ఆస్తితో యెహోవాను ఘనపరచు. ఆస్తితో ఘనపరచాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించామండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఊరికే పెదవులతోనే కాదు, తెగింపుతో దేవుణ్ణి ఆరాధించాలి. తెగింపుతో దేవుణ్ణి ఆరాధించాలి. నీకు పాట రాకపోయినా, రాగం రాకపోయినా, తాళానికి పాట పాడటం చేత కాకపోయినా, నీవు ఈరోజు తీసుకునే నిర్ణయం. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 2015 సంవత్సరంలో నేను మందిరం కడుతున్నప్పుడు, రేపు ఉదయకాలం 4 లక్షల రూపాయలు కావాలి, స్లాబ్ వేస్తున్నాం. 4 లక్షలు కావాలి. నా చేతిలో 2 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆమేన్ చెప్పండి.
ఆ రాత్రంతా మీరు ఏమని అనుకున్న రాత్రంతా నేను ఇక దేవుని మందిరంలో ఆ రేకుల షెడ్లో దొర్లాడుతూ అటు ఇటు ఇక రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్న తెల్లవారి ఒక నిరుపేదరాలు వచ్చింది. తెల్లవారి నిరుపేదరాలు ఆదివారం ప్రసంగం విన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెల్లవారి వచ్చేసి నా చేతిలో ఇంత పెద్ద మూట పెట్టింది. ఏంటి ఆ మూట అంటే బంగారం. తనకు సంపాదించుకున్న బంగారం అంతా, గొలుసులు కానీ కమ్మలు కానీ ఇంకేమేమి ఉన్నాయో దగ్గర ఉంగరాలు కానీ మొత్తం తన భర్త మొత్తం మూట కట్టి ఇంత మూట తీసుకొచ్చి నా చేతిలో పెట్టి, అయ్యా ఈ స్లాబ్ కోసం దేవుడు నన్ను ఏమని చెప్పాడు, ఈ మందిరము కోసం దేవుడు నన్ను ఏమని చెప్పాడు. ఆమెను చూస్తే కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. అయ్యో ఈమె కూలి పని చేసుకునే బిడ్డ, ఈమె పొలం పని చేసుకునే బిడ్డ, ఈ బిడ్డలో ఎంత తెగింపు. ఆమె చెప్పండి గట్టిగా. ఆ రోజు ఆ బంగారం అమ్మితే 4.5 లక్షలు వచ్చినాయి. చప్పలు కొట్టండి గట్టిగా. ఆ స్లాబ్ పని పూర్తి అయిపోయిన తర్వాత కూడా 50,000 మిగిలేటట్టు దేవుడు చేశాడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి, ఎంత అద్భుతమైన దేవుడు అండి. ఈరోజు ఆ బిడ్డని దేవుడు ఏమి విడిచిపెట్టలేదండి. ఈరోజు దేవుడు ఆ బిడ్డని విడిచిపెట్టలేదు. నెల్లూరులో ఒక చిన్న ప్లేస్ ఉంది. ఆ చిన్న ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ను అమ్మితే ఆమెకి 70 లక్షల రూపాయలు దేవుడు ఇచ్చాడండి. అది అసలు వర్తిల్లే, అది అంత రేటు రాదు. అది డీకే స్థలం, అంత రేటు రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఒక మాట గుర్తుపెట్టుకుని, దాని పక్కన ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టాడు వచ్చోకడు. ఆ ఫ్యాక్టరీ అక్కడే ఎందుకు కట్టాలి? ఏమి కోసమే దేవుడు కట్టించాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఈ నిరుపేదరాలను దేవుడు ఒక్కసారిగా దేవుడు పైకి లేపాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇది మొదలుకొని, అందరు చెప్పండి, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ప్రభు చెప్పాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఏది మొదలుకొని మందిరపు పునాది వేసిన నాట నుండి మనము తీసుకునే నిర్ణయాలను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. మీ పిల్లలను దేవుడు విదేశాలు తీసుకెళ్ళబోతున్నాడు. మీ పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేయబోతున్నారు. మీ పిల్లలకు గవర్నమెంట్ ఉద్యోగాలు రాబోతున్నాయి. మీ పిల్లలకు ప్రమోషన్లు రాబోతున్నాయి. మీ జీవితాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు నీవు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ జీవితంలో దేవుడు డిజైన్ చేస్తాడు ఆశీర్వాదాలు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఆ చెల్లి ఇచ్చిన ఆ కానుక ఈరోజు చక్కని మందిరంగా కట్టబడింది. ఆ స్లాబు వేయబడింది. ఇలాగ నా జీవితంలో చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు. ఆమె చెప్పండి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. అవును నిజమైన సహకారులు. ఆమె చెప్పండి. చర్చికి వచ్చే వాళ్ళందరూ సహకారులు కాదు, కానీ దైవ సేవకునితో కలిసి నిలబడేవారి నిజమైన సహకారులు. చప్పలు కొట్టండి గట్టిగా. ఆమె చెప్పండి. చివరిగా నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దావీదుకి ఒక ఆశ, దేవుని మందిరం కట్టాలని. ఏం ఆశ చెప్పండి? ఏం ఆశ చెప్పండి? ఎవరికి ఆశ? ఈరోజు ఆ ఆశలు మనకు కూడా కలుగునుగాక. ఆమె చెప్పండి గట్టిగా. దేవుని మందిరము కట్టాలి. ఎంతమంది ఆశపడుతున్నారు? దేవుని మందిరం కట్టాలి. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీవిచ్చే చిన్నదైనా దేవుడు దాన్ని విస్తారముగా దీవించబోతున్నాడు. నీవిచ్చే చిన్నదైనా దేవుడు విస్తారంగా దీవించబోతున్నాడు. దావీదుకి ఒక ఆశ, ఆయన మందిరం కట్టాలా. ఆయన మందిరంలో నేను దివారాత్రులు రాత్రింపగలు ఆయన మందిరంలోనే ఉండాలి. చిరకాలము యెహోవా మందిరములో నేను ఉండాలని ఆశపడి దావీదు రోజుకి ఊహిస్తూ ఉన్నాడు. దేవుని మందిరం అలా కట్టాలి, ఇలా కట్టాలి, చాలా ఎత్తుగా కట్టాలి, చాలా ఎత్తైన ప్రదేశంలో కట్టాలి అని ఆ దావీదు అలా ఆలోచిస్తూ ఉండంటే ఒకరోజు దేవుడు అన్నాడు, దావీదు నీవు మందిరం కడితే అందులో నేను ఉండను కనుక నీవు కట్టడం కాదు, కట్టేవాడు ఒకడు ఉన్నాడు, అతనికి కావలసినవన్నీ సహకరించు చాలు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు మందిరం మనం అందరం కట్టాల్సిన అవసరం లేదు, కానీ కట్టేవాడు ఆయన ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు, ప్రతిష్ఠుడు ఉన్నాడు. ఆ దైవజనుడు కడుతుంటే ఆయనతో కూడా మనం అందరం ఏం చేయాలి చెప్పండి? ఏది సౌండ్ రావట్లేదే? నేను సహకారిగా ఉండాలి అన్న వాళ్ళు 2 చేతులు పైకి తల్లిలు చెప్పు. దేవుడు మీ మాటను, మీ నిర్ణయాన్ని స్థిరపరచునుగాక. ఏదో ఒకటి దేవుని మందిరములో నీ కష్టార్జితం ఉండాలి, ఏదో ఒకటి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పని చేసినా ఓకే,
ఏది ఇచ్చినా ఓకే, ఇదిగో ఫలాంది, ఇదిగో ఫలాంది, ఇది నాది, ఇది నాది, ఎందుకంటే నా దేవుని మందిరం. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి దావీదు ఏ నిర్ణయం తీసుకున్నాడు ఒకసారి చూడండి. దేవుని వాక్యంలో గ్రంథం మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 29వ అధ్యాయం. దావీదు దేవుని మందిరం కోసం ఏ నిర్ణయం తీసుకున్నాడు చూడండి. చివరికి ఈ మాట చదివి నేను ముగించబోతున్నా. 29:3 మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారము వెండిని నా దేవుని మందిరమునకు నేను ఇచ్చేదను. చప్పలు కొట్టండి గట్టిగా. అందరికి బిగ్గరగా 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 చప్పలు కొట్టాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏవండి, దేవుడు కాని వ్యక్తికి, దేవుడి కాని వ్యక్తికి దోపుడు 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 ఇచ్చి వచ్చాం మనం. ఈ లేదా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆరాధన ఆరాధించడానికి యోగ్యత లేని వారికి ఒంటి నిండా ఉన్న బంగారం అంతా తీసి ఆ ఉండిలో పడేసిన రోజులు ఉన్నాయి మన జీవితాల్లో. నిలువు దోపిడి కదా, అది రాలా ఇంతకు నుంచి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఏ దోపిడి? మొత్తం వలిసి కింద నుంచి పైదాకా మొత్తం బంగారపు వస్తువులు, ఎండి వస్తువులు, శరీరం మీద ఏమేమి ఉన్నాయో అవన్నీ అలాగా అర్పించి వచ్చామే. యేసు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు యేసు ప్రభుకు కానుకలుగా తీసుకెళ్ళింది ఏంటది? బంగారము, సాంబ్రాణి. ఇప్పుడు సాంబ్రాణి బోలం అవసరం లేదు కానీ బంగారం ఇస్తే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బంగారము నా ఒంటి మీద ఉండేదానికంటే నా యేసయ్య మందిరములో ఉండటం మేలు. యేసయ్య మందిరపు గోడలలో నా బంగారము ఉపయోగించబడటం మేలు. హల్లెలూయా. దావీదు ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడండి. దేవుని మందిరం మీద మక్కువ. దేవుని మందిరం అంటే ఎంతమందికి ఇష్టం ఉందండి? రమేష్ పాస్టర్ గారు ముందుకు రాయా, ఇటు కూర్చో, ఇట్రా. దేవుని మందిరం అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి? ఇష్టమేనా? దేవుని మందిరం అంటే సగమైతే సగం ఇష్టమా? పూర్తిగా దేవుని మందిరం మీద ఉన్న మక్కువ అంటే ప్రేమ. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే యెరూషలేమా నిన్ను ప్రేమించువారు, చెప్పాలి మీరు పూర్తి చేయాలి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. దేవుని మందిరం మీద మళ్ళీ చదివే ఆ మాట గట్టిగా చదువు. అందరూ చూడండి, బైబిల్ తెరిచి చూడండి. మొదటి దినవృత్తాంతములు 29:3. నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము, మందిరము కోసం సంపాదించాడంటే ఆయన కొన్ని వస్తువులు, ఆ వస్తువులు కాక నా సొంతమైన బంగారమును ఎండిని నా దేవుని మందిరము కొరకు నేను ఇస్తాను. ఎంత అద్భుతమైన మాట అండి. అందుకే దావీదును దేవుడు ఘనపరిచాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకే దావీదును దేవుడు ఘనపరిచి యేసుక్రీస్తు దావీదు కుమారుడా అనిపించుకోవడానికి సిగ్గుపడలేదు ఆయన. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు నీ పేరు చరిత్రలో నిలబడబోతుంది. ఈరోజు నీవు తీసుకునే నిర్ణయాలను బట్టి, ఈ మందిరము కొరకు నేను తీసుకునే నిర్ణయాలను బట్టి ఆయన గొప్పగా మనల్ని ఘనపరచబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చిన్న బిడ్డకి చాక్లెట్ కొనిపెట్టి లేదా ఐస్ క్రీమ్ కొనిపెట్టి తల్లిదండ్రులు మళ్ళీ అడుగుతారా లేదా? నా పెడతావా, నాకు ఇస్తావా అని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే ఏం జరిగింది చెప్పండి? నువ్వేం చేస్తావు చెప్పండి? పెట్టే గుణం లేదు కాబట్టి మళ్ళా నువ్వు ఐస్ క్రీము కనిపెట్టవు. హల్లెలూయా చెప్పండి గట్టి.
ఈ లోకములో మనకిచ్చినవన్నీ దేవుడిచ్చినవే. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడిచ్చినవి దేవుని కోసం ఉపయోగించి మనం దేవుని కనపరచడం ప్రారంభిస్తే ఇప్పుడు నీవున్న ఈ స్థితి కంటే ఇంకా నూరంతల స్థితిని దేవుడు పైకి లేకపోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. బైబిల్ ఒక చక్కని మాట ఉంది. నీతిమంతులు అంటే ఎవరు చెప్పండి, మీరు చెప్పండి. నీతిమంతులు అంటే ఎవరంటే బార్మనస్ పొందినలా, బాప్తిసం పొందినలా, పరిశుద్ధాత్మ పొందినలా, ఎవరు చెప్పండి నీతిమంతులు అంటే? నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించిన మాట ఉంది. సామెతల పుస్తకం 15వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది. 6:15 అనుకుంటాను. 6:15లో ఒక మాట ఉంది. 15:6 చదవండి. లేకపోతే 15:6లో నీతిమంతుని ఇల్లు గొప్ప ధన నిధి. దేవునికి స్తోత్రం కలుగునగాక. 10వ అధ్యాయం 6వ వచనం చదవండి. అక్కడ ఉంటుంది నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. అక్కడ 22వ వాక్యం చదవండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీతిమంతుడు అనే ఎవరిని అంటాడంటే, నీతి అంటే ఏంటంటే దేవునికి ఇవ్వటమే నీతి. తెలుసా మీకు ఆ సంగతి? ఎంతమంది తెలుసు ఈ మాట? ఎంతమంది తెలుసు? అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును. అంటే ఇవ్వటం అనేది ఒక నీతి. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. శక్తికి మించి ఇవ్వటం అనేది ఒక నీతి. మారుమనసు రక్షణ ద్వారా వచ్చే నీతి అదొక నీతి అయితే, ఇవ్వటం అనేది ఒక నీతి. ఆ నీతి నిరంతరం నిలబడాలంటే దేవుని పరిచర్యలో మన చేతులు కలపాలి. ఆమేన్. ప్రభు చెప్పాడు, నీవు ఏది ఇచ్చినా దానికి నూరంతలుగా దేవుడు ఇస్తానన్నాడా? ఏమన్నాడా? నూరంతలుగా ఇస్తానన్నాడు. ఈరోజు సుసన్న తర్వాత కూజా బారినటువంటి ఆమె పేరు, ఆ మరియ పేరు ఈరోజు బైబిల్లో యేసు ప్రభు కొరకు ఆస్తులు అమ్మారని చెప్పి బైబిల్లో రాయబడటం అనేది ఒక గొప్ప ధన్యత. అది ఆమె చెప్పండి గట్టిగా. ఈ మందిర చరిత్రలో కూడా నీ పేరు రాయబోతున్నాడు. ఈ మందిరపు పునాదిలో నీ పేరు రాయబోతున్నాడు. ఈ మందిరపు సహకరించే విషయంలో ప్రతి ఒక్కరి పేర్లు ప్రభు రాయబోతున్నాడు. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ వాక్యం మన వినికిడిలో నూరంతలుగా ప్రభు ఆయన ఫలింపచేయునుగాక. ఆమె చెప్పండి గట్టిగా. ఒక చిన్న నిర్ణయం తీసుకుంటారా? చిన్న ప్రార్థన చేస్తాను నేను. తర్వాత అయ్యగారు పెద్ద అయ్యగారు మాట్లాడతారు విస్తారంగా. ఒక చిన్న ప్రార్థన చేస్తాను, ఓకేనా? ఒక చిన్న నిర్ణయం తీసుకుంటారా? నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళు నా దేవుని బిడ్డలు, ఈ మందిరము కొరకు నేను ఈరోజు చూడండి, నేను ఒక దైవజనుడిగా నిర్ణయం తీసుకుంటున్నాను. నేను తీసుకునే నిర్ణయం ఏంటో తెలుసా? 100 కట్ల సిమెంట్. అది ఎప్పుడైనా ఎట్లయినా ఏ విధముగా ఇవ్వడానికి నేను తీసుకున్న నిర్ణయం ఇది. ఒక దైవజనుడిగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. నువ్వు చెయ్యగలిగిందే, నీవు ఇవ్వగలిగిందే, నువ్వు చేయగలిగిందే. అది ఒక్కసారి ఇవ్వకపోయినా పర్లేదు, 2-3 సార్లుగాను. మీలో ఎవరైనా ఒక 10 లక్షల రూపాయలు నిర్ణయం చేసుకున్నారనుకోండి, అది ఒక్కసారి ఇవ్వకపోయినా 10 సార్లు ఇవ్వచ్చు. ఒక 5 లక్షలు ఎవరైనా నిర్ణయం చేసుకున్నారని కదా, ఒక్కసారి ఇవ్వకపోయినా మందిరం కట్టి ముగించబోయే లోపల అప్పుడప్పుడు ఇస్తూ ఉండొచ్చు. ఇలా నీవు తీసుకునే నిర్ణయం దేవుడు నీకు ఇచ్చినటువంటి దాంట్లో, అది బంగారం కావచ్చు, అది ఎండి కావచ్చు, అది పొలము కావచ్చు, భూమి కావచ్చు. ఒక ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఒక చిన్న స్థలం అమ్మి ఆ డబ్బులు నాకు తీసుకొచ్చి ఇచ్చింది. 70,000 ఆ రోజుల్లో. ఆ స్థలం అమ్మి ఆ డబ్బులు వచ్చిన మొత్తం తీసుకొచ్చి మందిరానికి ఇచ్చేసింది. ఇలాంటి నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు దేవుని కోసం, నీ కొరకు, నీ బిడ్డల కోసం దేవుడు ఒక అద్భుతం చెబుతాడు. నీతి అంటే ఏమిటంటే దేవునికి ఇవ్వటం అనేది ఒక నీతి. బైబిల్లో ఒక మాట ఉంది. 37వ అధ్యాయము కీర్తన గ్రంథం 25వ వచనములో, నీతిమంతుడు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుడు గాని నేను చూసి ఉండలేదు. మా నాన్నగారు అందరూ ఈ మాట జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ. మా నాన్నగారు దేవుని పరిచర్య కొరకు 5 ఎకరాలు ఇచ్చేసాడు. ఆయన కాలంలో 5 ఎకరాలు దేవుని పరిచర్య కోసం ఇస్తే ఆయన బిడ్డల్ని మమ్మల్ని దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన చనిపోయాడు మా నాన్న. అయితే ఆయన బిడ్డలైన మమ్మలను దేవుడు విడిచిపెట్టలేదు. 5 ఎకరాల్లో ఈరోజు దేవుని మందిరం ఉంది, హాస్టల్ ఉంది, స్కూల్ ఉంది, హాస్పిటల్ ఉంది, అన్నీ ఉన్నాయి మా ఊర్లోనే. మా ఊరు వచ్చినప్పుడు మీరు దాన్ని చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీతిమంతుడు, నీతి అనేది దేవునికి ఇవ్వటం అనేది ఒక నీతి. 5 సెంట్లు స్థలం ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటాడు. 5 ఎకరాలు ఇచ్చినది తన బిడ్డలను దేవుడు మర్చిపోతాడా? ఈరోజు నువ్వు ఏది ఇచ్చినా దేవుడు నిన్ను మర్చిపోడు. ఆమె చెప్పగట్టిగా. నీవు తీసుకునే నిర్ణయం
ఒక చిన్న రిక్వెస్ట్, ఈ పరిచర్య కొరకు నేను సహకరించాలి అనుకున్న వాళ్ళు మాత్రమే లేచి నిలబడండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఈ దినము నుండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఒట్టి వాళ్ళు కాదండి. ఈ మందిరము కొరకు నా కష్టార్జితము. చాలామంది మా నాన్నగారు 5 ఎకరాలు ఇచ్చేటప్పుడు మా నాన్న ఏమన్నారో తెలుసా? గాంధీ, నువ్వు పిచ్చోడురా, నీకు 4 కొడుకులు ఉన్నారు, 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళ నోటి కడత తీసేసేవరా అని అన్నారు. కానీ ఈరోజు నా దేవుడు మా నాన్నగారికి మేము పుట్టినటువంటి మా 5 సంతానాన్ని దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు, ఉన్నత స్థితిలోనే ఉంచాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఆయన దేవుని కొరకు 5 ఎకరాలు ఇవ్వడానికి ఎందుకు ఆయన మనస్సులో ఆ రోజు ప్రేరేపణ. ఈరోజు నా దేవుని బిడ్డలారా, నీవు దేవుని కోసం నేను రక్షించినందుకు, నీ కొరకు కల్వరి సిలువలో ఆయన ప్రాణాన్ని త్యాగం చేసినందుకు నీవు ఏమి ఇవ్వగలవు? ఏమిచ్చినా తక్కువే బిడ్డలారా. లేచి నిలిచిన ఒక నిర్ణయం తీసుకో. బంగారం ఇస్తావా? భూమిని ఇస్తావా? నీ ఇంటిని అమ్మిస్తావా? నీకు కలిగిందే ఇస్తావా? నీవు ఏమి చేస్తావు? ఒక నిర్ణయం తీసుకో. ఈ దినము నుండి ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. షరా బాబా బాబా ఖరాబా తునామాల ఖాతానామా రికా బాబా 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 షకాతారాబా తునామాల ఖాతానామా. Lord, take your control this land, Master. Jesus. షరా బాబా బాబా ఖరాబా లఖాతునా. అందరూ చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మతో నింపబడండి. లేచి నిలిచిన మీ పేర్లు జీవ గ్రంథములో నా దేవుడు రాస్తున్నాడు. ఈ సమయంలో జీవ గ్రంథములో నా దేవుడు నీ పేరు రాస్తున్నాడు. నువ్వేం చేస్తావు, ఎంత ఇస్తావని నేను నిన్ను అడగటం లేదు, కానీ అది నీకే తెలుసు, నా దేవుడికే తెలుసు. నా దేవుని మందిరం మీద ఉన్న మక్కువ చేత, నా దేవుని మందిరం మీద ఉన్న ఆ ప్రతిష్ఠితమైన ఆ దేవుని మందిరం మీద ఉన్న మక్కువ చేత నేను నా దేవుని మందిరము కొరకు సంపాదించినవే కాక నా సొంత బంగారము కూడా నా దేవుని మందిరము కొరకు నేను ఇచ్చేదను. షరాబాల కతునమ కందరబం తునమల గదరబ షబరబల బతురబ గదర గదర గదరబ తునమల కతున. Holy Spirit of God, moving in this place, Master. Holy Spirit of God, take your control this land. Take your control this church construction. Take your control this church construction. Lord, provide this church construction, Master. Whatever needs the church construction, Master, open heavenly doors will open upon this place in Jesus' name. Yes, I receive. Yes, I receive. Heavenly blessing doors will open upon this place. పరలోకపు ఆశీర్వాదపు ద్వారములు తెరవబడును గాక. ఈ స్థలముపై తెరవబడును గాక. ఈ స్థలమును నా ప్రభు కంట్రోల్లోకి తీసుకున్న గాక. ఈ స్థలములో మహామహిమ కలిగిన ఒక ఉన్నతమైన మందిరం కట్టబడును గాక. తూర్పు నుండి, పరమటి నుండి, ఉత్తరము నుండి అన్యజనులు తమ ఇష్ట వస్తువులు ఈ స్థలములకు తెచ్చుదురుగాక. Thank you for giving us. Thank you for giving us every needs, Master. Thank you for your wonderful presence, Master. Take your control, every servant of God. Take your control, your servant of God, Johnson and our family. Yes, Master. Bless these family members, Master. Bless each every one of them, Lord. ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో ఈ మందిరము కొరకు నా కష్టార్జితం ఉండాలని, ఎవరైతే నిర్ణయం తీసుకొని తెగించి పైకి లేచి నిలబడ్డారో ఆకాశము నుండి నీవు తొంగి చూస్తున్నావయ్యా. వారిని ఏ విధముగా ఈ మందిరంలో మీరు వాడుకోబోతున్నారో మీకు వందనాలు తండ్రి. ఏ విధముగా మీరు వారి ద్వారా గణపరచబడబోతున్నారో మీకు వందనాలు తండ్రి. ఈ మందిరం మరలా కట్టిన తర్వాత ప్రతిష్ఠ దినమున వీరందరూ లేచి నిలబడిన వారు అందరూ దేవునికి సాక్షులుగా నిలబడుదురుగాక. యేసునామమున
దేవుని ఆశీర్వాదం రానివ్వకుండా అడ్డుపడుతున్న ప్రతి చీకటి శక్తిని నేను కదిస్తున్నాను. Come out in the name of Jesus. Every darkness spirits, every devil spirits, every demon spirits, get out in the name of Jesus. Lord Jesus, I pray for this land. I pray for this church construction. I pray for this church construction, Master. Lord, you provider, Master. You provide every needs, Master. You provide every needs, Master. Heavenly doors, heavenly blessings, doors will open upon this place, Master. Take your control this land. Take your control the church construction, Master. ప్రభా, మీరు ఇస్తున్నారు, మేము నమ్ముతున్నాం. మీరు చేస్తున్నారు, మేము నమ్ముతున్నాం. అద్భుతాలు జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక, ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక, బహున్నతమైన కార్యాలు జరుగునుగాక. ప్రభా, మీరు మహిమ పొంది మీ నామాన్ని కనపరుచుకోమని. జెరుబ్బాబేలు, నీ చేతితో ప్రారంభించిన ఈ పనిని నేను ముగించబోతున్నానని లేఖనాలు సెలవిచ్చిన రీతిగా శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత ఈ కార్యమును చేస్తానని చెప్పిన రీతిగా నీ ఆత్మ ద్వారా ఈ మందిరం కట్టబడునుగాక. నీ ఆత్మ ద్వారా ఈ పరిచర్యకి మీద జరుగునుగాక. నీ ఆత్మ ద్వారా జనులు వచ్చుదురుగాక. నీ ఆత్మ ద్వారా జనులకు నీ ఆజ్ఞాపించుదురుగాక. మీరు కార్యాలు చేసి మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి స్థలాన్ని, ఈ మందిర కన్స్ట్రక్షన్ని నిలిచిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి నిలబడిన వాడు ఒకసారి నా వైపు చూడండి. మీ పేర్లన్నీ జీవ గ్రంథములో ఈ క్షణంలో రాయబడి ఉన్నాయి. ఈ దేవుని మందిర పనిలో మీరు ఏ విధంగా వాడబడతారో, మీ బిడ్డలు, మీరు, మీ ఆస్తులు లేదా మీ కానుకలు ఏ విధంగా వాడబడబోతాయో దేవుడు మీ ద్వారా మహిమపరచబడబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దయచేసి కూర్చోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. My mighty God bless you, all your people, all your families. He is bless you and keep you. మీ జీవితాలను ఆశీర్వదించునుగాక, కాపాడునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇక నా తర్వాత దైవజనులు చాలా విశాలమైన మాటలు చెప్తారు. ఈరోజు ఎంతసేపు అయినా సరే ఈ స్థలంలో మనం ఉందుముగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని వాక్యపు ఆ వర్షపు జల్లులు ఈ ఎండిన భూమిలో గొప్ప కార్యాలు ప్రారంభించబడ్డాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రేపు 3వ తారీఖు ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. రేపు 3వ తారీఖు నా దేవుని బిడ్డలారా, నా స్నేహితుడు ఆస్ట్రేలియాలో సంవత్సరంన్నర అవుతుంది 95 ఎకరాలు కొన్నాడు అక్కడ దేవుని మందిరం కోసం. ఆమేన్ చెప్పండి గట్టిగా. 30 ఎకరాల్లో మందిరం కట్టాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అది ప్రతిష్ట. 7వ తారీఖు ప్రతిష్ట అయితే 3వ తారీఖు బయలుదేరితేనే 7వ తారీఖు అక్కడికి మేము వెళ్ళగలుగుతాం. దానికోసం నా ప్రయాణం కోసం ప్రార్థన చేయండి, నా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. మరి ఈ మంచి అవకాశం ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మై గాడ్ విత్ యూ, మై గాడ్స్ ప్రెసెన్స్ విత్ యూ. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాయిగా నాకు ఆహ్వానించుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అనండి ఒకసారి. హల్లెలూయా. ఈ మందిర పునాది కార్యక్రమానికి చేరి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలు, ఆత్మీయులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అభిషక్తులు దైవజనులందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. ప్రియ దైవజనులు చాలా చక్కని విషయాలు, దేవుని మందిరానికి వచ్చిన అనేకమైన సంగతులు బోధించారు. ఇప్పుడు ప్రసంగాలు చెప్పే సమయం ఏమి కాదు, కానీ చివరిగా దేవుని సముఖంలో మనం ఉన్నాం కనుక చివరిగా ఒక 2 మాటలు మీకు గుర్తు చేసి ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత పునాది కార్యక్రమం ప్రారంభిద్దాం. హల్లెలూయా. ఆకలేస్తుందా? వదిలిపెడితే తప్పదు. మరి ఈరోజు దేవుని సన్నిధిలో మనమందరం చేరి వచ్చాం. ప్రభు సన్నిధిలో కొద్ది సమయం
మనస్ఫూర్తిగా ఓర్చుకొని ప్రభు మాటలు ఆలకించి ఆ దిశగా మీరు చేసుకునే తీర్మానాన్ని బట్టి దైవ దీవెనలు మీ సొంత మగునుగాక. చాలా విషయాలు దైవజనులు చెప్పారు. మంచి మనసుతో మీరంతా లేచి నిలబడి మీ హృదయపూర్వకమైన నిర్ణయాన్ని తెలియపరిచారు. ఇప్పటికే ప్రభు మీ హృదయంలో ఒక తీర్మానం కలుగు చేశారు. నేను నమ్ముచున్నాను మీ ద్వారా ప్రభు రానున్న రోజులు ఇంకా అద్భుతమైన కార్యాలు చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న మాట, ఎందుకు ఈ మందిరం కట్టాలి? చాలామంది నేను పొదిలిలో మందిరం కట్టేటప్పుడు ఒక చిన్న మందిరం ప్రారంభించినప్పుడు చిన్న వారపాకలో ప్రారంభించడం జరిగింది. ప్రారంభ విశ్వాసులైన బుజ్జిబాబన్న, అనురాధక్క వీళ్ళకి తెలుసు, ప్రారంభంలో ఉన్నవారు, పొదిలిలో ఉన్నవారు తెలుసు. ఆ తర్వాత ఓ పెద్ద మందిరం కట్టడానికి పునాది వేస్తుంటే నన్ను అన్నారు ఒక మాట, ఈ పాస్టర్ గారికి ఏం పని ఉండదా, ఎప్పుడు ఏదో ఒక పని చేయాలంటాడు, ఎప్పుడు మందిరాలు కట్టాలంటాడు, ఏదో ఒక పరిచర్య అంటాడు, ఉన్నదాంతో ప్రశాంతంగా బ్రతకటం ఆయనకి ఇష్టం లేదా అని అట్లా నన్ను కొంచెం నిందించారు. మందిరం మనం ఎందుకు కట్టుకోవాలి? మందిరం కట్టవలసినటువంటి ఉద్దేశం ఏమిటి? బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, ఒక్క మాట చదవండి. ఒక 2 మాటలు మీకు గుర్తు చేసి నేను ప్రార్థన చేస్తాను. 36వ కీర్తన 8వ చరణం చదువుదాం. 36వ కీర్తన 8వ చరణం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఆమేన్ అనండి. మనము తృప్తిగా సంతృప్తిగా బ్రతకాలి అనంటే మనకేమవసరం అంటారు? బంగారం ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, మీరు కుటుంబాలు అందరూ కలిగే ఉన్నారు, సంతృప్తిగా ప్రశాంతంగా బ్రతుకుతున్నాం అన్నవారు ఎంతమంది ఉండుంటారు? ఆలోచించండి. పెద్ద పెద్ద కుటుంబీకులు, నాయకులకు నేను ఎంతోమంది ప్రార్థనలు చేశాను. వారికి ఆస్తిపాస్తులు, హోదాలు, అంతస్తులు అన్నీ ఉన్నాయి. మంది మార్బలం జేజేలు కొట్టేవారు కూడా వేల మంది ప్రజలు ఉన్నారు. కానీ వారి కుటుంబాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో సంతృప్తిగా బ్రతికిన వారు చాలా తక్కువ. సంతృప్తి అనేది ఉండదు. ఏదో తెలియని వేదన, పైకి తెల్లబట్టలు, ఖద్దరు బట్టలతో ఉంటారే కానీ వారి హృదయంలో సంతృప్తి ఉండదు. ఇప్పుడు ప్రభువు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఎందుకు దేవుని మందిరం కట్టాలి అంటే మన జీవితాలు సంతృప్తిగా సాగాలి. వేదనలతో, కష్టాలతో, కన్నీళ్లతో కాదు. ఒక 2 మాటలు మీకు గుర్తు చేస్తాను. ప్రారంభంలో ప్రభు చెప్పారు, ఇజ్రాయిల్ ప్రజలందరూ ఐగుప్తు దేశానికి బానిసలుగా వలస వెళ్ళిపోయారు. అక్కడ కఠోరమైన కష్టాలలో, కన్నీళ్ల మధ్యలో, వేదనల మధ్యలో ఆ బాధలు భరించలేక ఏడ్చారు ప్రభు సన్నిధిలో. ఏంటయ్యా మమ్మల్ని పట్టించుకోవా? ఈ శత్రువు చేతిలో మేము నలిపివేయబడుతున్నాం. ఈ ఇనప కొలిమి లాంటి కష్టాలలో మేము ఎంతకాలం బ్రతకాలి? ఏడ్చేశారు. వారి కన్నీళ్లు చూసిన దేవుడు చెప్పారు, నేను వారిని విడిపిస్తాను. ఇక నుండి ఇజ్రాయిల్ ప్రజలు నాకు నా ప్రజలు, నేను వారికి దేవుణ్ణి. స్తోత్రం చెప్పాలి. ఇజ్రాయిల్ ప్రజలు దేవునికి సొంత ప్రజలు. ప్రపంచంలో ఎన్నో జాతులు ఉన్నాయి, ఎంతోమంది ప్రజలు ఉన్నారు. వారందరూ నా ప్రజలు అని చెప్పట్లేదు, అందరినీ కలుగు చేసింది దేవుడే. కానీ ప్రత్యేకించి ఒక జాతిని మాత్రమే ఆయన ఎన్నుకుంటున్నాడు. ఇజ్రాయిల్ ప్రజలు నా ప్రజలు, నేను వారికి దేవుణ్ణి ఆయన చెప్పారు. మోషేను పంపించారు, మీకు ఈ చరిత్రలన్నీ తెలుసు. ఆ తర్వాత వారిని తీసుకొని ఎర్ర సముద్రం దాటించి అద్భుతాలు ఎన్నో వారి కొరకు చేసి ఎన్నో యుద్ధాలు జరిగించారు. శత్రువులు ఎంతమంది ఎదురైనా తన దేవుడు, ఆ ఇజ్రాయిల్ ప్రజలకు తన దేవుడు తోడై ఉన్నారు గనుక ఎక్కడ అపజయము లేదు వారికి. దేవుని స్తోత్రం. వారు నా ప్రజలు గనుక వారు భుజించవలసింది మామూలు భోజనం కాదు,
ఆకాశము నుండి దేవదూతలు భుజించే మన్నాహారాన్ని వారికి భుజింప చేశారు. అలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ప్రత్యేకతలు, భూమి మీద ఏ ప్రజలు అనుభవించని అద్భుతమైన కార్యాలు వారు అనుభవిస్తూ వస్తున్నారు. కారణం ఏంటంటే తన దేవుడు తనతో ఉండడం వలన. వినండి ఒక రెండు మాటలు. ఆ తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత వాళ్ళ ప్రయాణంలో ప్రభు చెప్పారు, నేను మీ మధ్యన ఉండునట్లు, ఇజ్రాయేలుల మధ్యన ఉండునట్లు నాకు ఒక మందిరము కట్టండి. ప్రభు చెప్తున్నారు, నా ప్రజల మధ్యలో నేను ఉండాలి. నేను ఎక్కడో ఉండటం, వీళ్ళు ఎక్కడో ఉండటం కాదు. నా ప్రజలతో నేను ఉండాలి, నాతో నా ప్రజలు ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు కొండ మీదికి మోషేను పిలిచి అప్పుడు నమూనాను చూపించి ప్రభు చెప్తున్నారు. ఆ ఒక్క మాట చదవండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. అది 8వ వాక్యంలో రాయబడింది. నేను వారిలో నివసించున్నట్లు. వారు అంటే బయటి వాళ్ళు కాదండి. ముఖ్యముగా ప్రభు చెప్తున్నారు, నా ప్రజలు నాకు ఒక మందిరమును నిర్మింపవలెను. ఎందుకు కట్టాలి మందిరం? గట్టిగా చెప్పాలి. ఆయన మనతో, గట్టిగా చెప్పాలి. హల్లెలూయానండి. ఆకలేసి వారు చెప్పండి. ఉన్నారు. ఇప్పుడు ఆకలి ఏమి ఇవన్నీ ఇవ్వదు. ఆ మైండ్ కొంచెం ఇక్కడ దగ్గర లేదు కాబట్టి సరిపోయింది. ఇంకా ఆ వాసన వచ్చిందంటే అసలు ఆ పరిస్థితి వేరుగా ఉండేది. ఎట్నో దైవజనులు అక్కడ మందిరం కాడ పెట్టినట్టున్నాడు. అది విషయం. రెండు మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ప్రభు వారి మధ్యలో, తన ప్రజల మధ్యలో ఉండడానికి ఏమి నిర్మించమన్నాడు? మందిరం. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజల ద్వారా దేవుని మందిరం నిర్మించబడుతుంది. ప్రభు చెప్పారు. ఒక్కసారి దైవజనులు పాలెంలో ప్రకటన చేశారు. ఇంకంతే ఆ క్షణము నుండి వారు దేవుని మందిరానికి వస్తువులు తేవడం ప్రారంభించారు. ఆ మాట చదువుతారా ఒకసారి? ముప్పై 35వ అధ్యాయం 20వ వాక్యం నుండి ప్రారంభించండి. ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయెను. తరువాత ఎవని హృదయము వాని రేపెను, ఎవని మనస్సు వాని ప్రేరేపించెను, వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకు దాని సమస్త సేవ కొరకు ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, ఇట్లా ఆ లిస్టు చదువుకుంటూ వస్తే ఎంతవరకు వారు సమర్పించారు అంటే 36వ అధ్యాయం, నిర్గమకాండం 36వ అధ్యాయం 5వ వాక్యం చదవండి ఫస్ట్. యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా, పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణ అయినను తేవద్దని ఆజ్ఞాపించను గనుక పాలెమందంతటను ఆ మాటను చాటించిరి. దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అతి అత్యధికమైనదని అయినది గనుక ప్రజలు తీసుకొని వచ్చుట మానిరి. కుడిచేయి పైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రభు వారికి ఏ రోజైతే ప్రకటన చేశారో ఆనాటి నుండి వారికి ఉన్న బంగారమే కానివ్వండి,
వస్తువులే కానివ్వండి, కావలసిన సామాగ్రి మొత్తం ఏమేమి కావాలో లిస్ట్ చెప్పారు. ఇక తెచ్చి వేయడం మొదలైంది. ఎంతకాలం తెచ్చారు, ఎంతవరకు తెచ్చారు అంటే వారు తెచ్చినది అధికమైపోతుందట. అప్పుడు దైవజనుడికి చెప్పారు, అయ్యా తెచ్చిన సామాగ్రి చాలా ఎక్కువగా తెచ్చారంటే ఇక చాలు అని ప్రకటించేంత వరకు వారు దేవుని మందిరానికి ఇచ్చే విషయంలో ఎన్నడూ వెనుకాడిన వారు కాదు. ఆ తర్వాత రాయబడిన మాట అత్యధికమైందట వారు తీసుకొని వచ్చింది. ఆ కార్యం ఈ మందిరంలో జరుగునుగాక. ఎందుకు ఈ కార్యం వారు అంత సంతోషంగా చేశారు అంటే, మన దేవుడు మన మధ్యలో, ఏ కుటుంబంలో అయితే ప్రభు ఉంటాడో, ఏ సంఘములో మందిరములో ప్రభు ఉంటారో వారు సంతృప్తిగా బ్రతుకుతారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నువ్వు సంతృప్తిగా బ్రతకాలంటే ఏం చేయాలి? అంతరం కట్టించుకోవాలా? ఈ బూది పెట్టుకుంటే అయిపోద్ది అంటారా? ఏం చేయాలంటారు? అది మందిరాన్ని ఎవరు చేయాలి ఆ పని? ఇప్పుడు చదవండి ఆ పై 4వ వాక్యం. అందరిలో అదుగదుగో మీలో ప్రతి ఒక్కరూ మీరు ఏ పనులు చేస్తున్నారు, అది ఉద్యోగాలు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, ఏ కార్యాలైనా మీరు చేయనివ్వండి, మీ పనులు విడిచి వచ్చి పని విషయమైన సేవ కొరకు దేవుని స్తోత్రం చెప్పండి. పనులు విడిచి వచ్చి ఆ పని ప్రారంభించారట. చూడండి, ఇంకా చదివితే 35:20లో కూడా ఉంది. చూడండి, ఆ వాక్యాలన్నీ చదువుకుంటే ఆ పని అంతా ఇజ్రాయిల్ ప్రజలే చేశారట, కష్టపడి చేశారట. వారి కొన్నదంతా తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో ఖర్చు పెట్టారట. ఇలా చేయడం వలన దేవాతి దేవుడు వారి మధ్యలో వారితో ఉన్నాడు, వారు దేవునితో ఉన్నారు, వారు సంతృప్తిగా బ్రతుకుతున్నారు. ఈ ఆశీర్వాదం దావీదుకు తెలుసు. దైవజనులు మంచి మాట చెప్పారు చివరిలో. దావీదుకి ఆశీర్వాదం తెలుసు. గొర్రెలు కాసుకునేవాడు ఎంత గొప్ప మహారాజు అయ్యాడు అంటే మామూలు విషయం కాదు. ఈ దీవెన ఆయనకు ఎరిగి ఉన్నాడు గనుక దేవుని మందిరం మరొకసారి కట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకున్నాడు, మందిరం కట్టాలి. నన్నేమో ఆయన ఎంత గొప్ప ప్యాలెస్లో పెట్టాడు. దేవుని మందిరం సంబంధించిన ఆ మందసం గుడారాల మధ్యలో ఉంది. మందిరం కట్టేంత వరకు నా మంచం ఎక్కనన్నాడు. అది తీర్మానం చేశాడు. ఆ తర్వాత ప్రభు ఆయన ఆలోచన, ఆయన తీర్మానాన్ని సంతోషపడి నీ ద్వారా కాదు నీ కుమారుని ద్వారా కట్టిస్తానన్నారు. ఆ తర్వాత దావీదు దేవుని మందిరం కొరకు తీసిన కానుక కాక, సంపాదించినది కాక, తన సొంతమైన బంగారము వెండి కావలసినదంతా మనుగులు ఆయన ఎంత సంపాదించాడో అంత దేవుని మందిరానికి ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని మందిరమునకు తను సంపాదించినది కాక. అక్కడ నేను ఒక చిన్న మాట చెప్తాను మీకు. అదేంటంటే, మనము ఆదివారం వెళ్తున్నాం కదా, కానుకిస్తాము, ఇంకేమి ఇవ్వాలి అనే ఆలోచన కొంతమందిలో కలిగిద్ది. నెల నెల మనం దశంభాగాలు ఇచ్చేస్తున్నాం కదా, ఇంకేంటి అనిపిస్తుంది. మందిరము కొరకు ఇచ్చే పద్ధతి ఏంటంటే, దేవుని ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు ఇచ్చే కానుక వేరు, అది నీ బాధ్యత. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎప్పుడు ఉట్టి చేతులతో అలవాటు ఉందా లేదా? ఎన్నోసార్లు వచ్చిపోయామంటారా? రాకూడదు, అది దేవుని నియమం. దేవుని మందిరానికి వచ్చే ప్రతిసారి ఉట్టి చేతులతో రాకూడదు. ప్రతి నెల బలలో చేయి వేస్తున్నాం. ఆయన బలలో చేయి వేస్తున్న నీవు, దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్న నీవు, నీ రాబడంతట్లో ప్రథమ ఫలం దేవునికి. అది న్యాయం, దేవుని ఆజ్ఞది, అది నెరవేర్చాలి. మందిరం కట్టబట్టు కొరకు అది మనం సంతృప్తిగా బ్రతకడానికి కావలసిన ఆ దేవుని మహోన్నతమైన కృప మనం పొందుకోవడానికి నీ సంపాదనలో నుండి మందిరం కొరకు ఒక ప్రత్యేకమైన కానుక తీసే అలవాటు ప్రతి వారికి ఉండాలి.
నేను విశ్వాసిగా ఉన్న కాలంలో దాదాపు 8 మందిరాలు కట్టాను. 8 మందిరాలు. నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేటప్పుడు కానుకిస్తాను, ప్రతి నెల దశంభాగం ఇస్తాను. నేను సంపాదించుకున్న దాంట్లో నాకు నా చేతిలో ఉంది అనుకున్న ప్రతిదీ దేవుని మందిరానికి అని దాచుకుంటూ ఉండేవాడిని, మందిరానికి ఇస్తూనే ఉండేవాడిని. మందిరానికి ఇచ్చేదాపను, కానుకాపను, దశంభాగమాపను, పరిచర్య ఆపను. నేను కాంట్రాక్ట్గా ఉన్నప్పుడు కూడా ఎంతోమంది నా దగ్గర పనిచేస్తున్నా సరే పని వారందరి దగ్గర ఒక సూపర్వైజర్ని పెట్టి నేను వెళ్ళి దేవుని మందిరం పరిచర్య చేసేవాడిని. కానీ దేవుడు నన్ను మర్చిపోయాడా? ఆయన మరచిపోని దేవుడు. దైవజనులు చెప్పారు, సహకారుల పేర్లు ఎక్కడ ఉంటాయి? దేవుని స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత ఈ సొలొమోను కట్టిన మందిరం కూడా కూల్చబడింది. ఇజ్రాయిల్ ప్రజలు దేవునికి విరోధులైతే, వ్యతిరేకులైపోతే దేవుడు విడిచిపెట్టేశాడు వారు చేసిన తప్పిదాలను బట్టి. ఆ తర్వాత మందిరం కాల్చివేయబడింది. ఆ తర్వాత మరలా ప్రజలు అల్లాడిపోతున్నారు. వారి తప్పు వారికి అర్థమైంది. మనం చేసిన తప్పిదాలను బట్టి దేవుని మందిరమే పాడైపోయింది. దేవుని మందిరం ఇక మన మధ్యలో లేదు, మన జీవితాలు దారుణంగా మారిపోయాయని వారికి అర్థమైపోయి ఆ తర్వాత మరలా ప్రభు సన్నిధిలో ఏడిస్తే ఒక మహత్తరమైన వ్యక్తి ద్వారా పునాది కార్యక్రమం జరుగుతుంది. దేవుని స్తోత్ర. ఆ ఒక్క సందర్భం నన్ను ఏడిపించేసిందండి. ఆ ఒక్క సందర్భమే. ఫస్ట్ భూమి మీద కట్టబడిన మందిరం ప్రత్యక్ష గుడారం. ఆ తర్వాత ఆ మహోన్నతమైన గొప్ప మందిరం సొలొమోను రాజు ద్వారా ప్రభు కట్టించారు. ఇప్పుడు మూడవదిగా ఇదిగో జెరుబ్బాబెలు ద్వారా పునాది వేయిస్తున్నాడు ప్రభు. ఆ రోజు ప్రజల పరిస్థితి ఎట్టుంది? ఒక్క మాట చదవండి, నేను ప్రార్థన చేస్తాను. ఇంకా చదవండి ఆ మాట. ఎజ్రా గ్రంథంలోనికి వద్దాం, 3వ అధ్యాయం. పదవ వాక్యం నుండి కొంచెం ఓపికగా 13వ వాక్యం వరకు చదవండి. ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోను ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళములతోను నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమైన ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను అదుగదుగో, ఎందుకంటే పెద్దలు ఉన్నారు, వృద్ధులు, వారికి గతకాల పరిస్థితులు తెలుసు. ఇప్పుడు వచ్చిన వారికి ఏం తెలుసు? కొత్తగా వచ్చిన వారికి నిన్నగాక మొన్న సంగతులే తెలుసు. కానీ గత కాలంలో ఉన్న మహిమ, ఆ మహోన్నతమైన కృప, దేవుని కార్యములు ఇప్పుడున్న యవనస్తులకి తెలియదు. ఆ ప్రారంభ వృద్ధులకి, పెద్దలకి, దైవజనులకి వాళ్ళకి తెలుసు. అవన్నీ ఆ ఆశీర్వాదాలు, పడిన బాధలు, కష్టాలన్నీ గుర్తు తెచ్చుకున్నారట. అందరూ జనులందరూ కేకలు పెట్టి ప్రభుని స్తుతిస్తుంటే ఇప్పుడు చదువు, వృద్ధులు అనేకులు చూచి గొప్ప శబ్దంతో ఏడుస్తున్నారంటండి. సంతోషము చేత బహుగా అరచిరి. ఒక్కసారి చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చూడండి, దేవుని మందిరం ఒకప్పుడు ఆ మందిరం విలువ తెలియలేదు జనానికి. మందిరము మన మధ్యలో ఉన్నప్పుడు, మందిరములో సేవ జరుగుతున్నప్పుడు, మందిరములో ప్రభువు ఉన్నంతకాలం ప్రజలు క్షేమంగా బ్రతికారు. మందిరాన్ని కోల్పోయిన తర్వాత వారు పడిన బాధలు, వారు పడిన వేదనలు, వారికి వచ్చిన కష్టాలు, వారు నలపబడిపోయారు. ఆ తర్వాత మరలా తిరిగి మందిర పునాది వేస్తుంటే ఏడ్చేశారంట జనం. దేవుడు ఇంతకాలం మాకు దూరమై ఎంతో వేదన పడ్డాం, కన్నీళ్లతో బాధలు పడ్డాం. ఈ రోజున మరలా మా దేవుడు మా మధ్యకు వస్తున్నాడు.
దేవుని స్తోత్రం. 10 సంవత్సరాలు మొన్న యానివర్సరీ జరిగింది పొదిలి హెర్మోన్ మన మందిరంలో. మీలో చాలామంది రాలేకపోయారులే, కానీ ఆ రోజు ఆ పాత ఫోటోలు పరిచర్యలు చేసినవి, అప్పట్లో ఈయనకొక్కడికే సెల్ ఫోన్ ఉండేది, ఆయన ఫోటోలన్నీ తీసేవాడు. ఆ పాత ఫోటోలన్నీ ఒక వీడియో చేశారు. అవన్నీ చూస్తూ ఉంటే నాకు నిజంగా కన్నీళ్ళు ఆగలేదు. ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ పరిస్థితులు, కష్టపడి మేమే చేసుకున్న అనుభవాలు ఆ పాత వాళ్ళకి తెలుసు. ఎంతో శ్రమ పడ్డారు. నా బిడ్డలైతే, నా బిడ్డలంటే నా కడుపును పుట్టిన పిల్లలు కాదు, వాళ్ళు ఎంతోళ్ళండి, విశ్వాసులు. నెల రోజులు ఒక్క పనికి కూడా వెళ్లకుండా దేవుని మందిరంలో ఆటో తోలుకునేవారే కానివ్వండి, పనులు చేసుకునేవారే కానివ్వండి, పనికి వెళ్లకుండా రాత్రి పగలు కష్టపడి 25 రోజుల్లో మందిరం పని పూర్తి చేసేసారు. దేవుని స్తోత్రం. కరెక్ట్గా ప్రారంభించిన నాటి నుండి 25 రోజులకు మందిరం పూర్తి చేయబడి ప్రారంభోత్సవం జరిగింది. దైవజనులు సురేశయ్య గారు రామగుండం నుంచి వచ్చి ఆ మందిర ప్రారంభోత్సవం చేశారు. ఆ ఫొటోస్ అన్నీ చూస్తుంటే అసలు పిల్లలందరూ కేకలు పెడుతుంటే అది చాలా కోపం వచ్చిందిలే, కానీ అందరికీ, నాకైతే కన్నీళ్ళు ఆగలేదు. నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. నా ప్రభు ఈ రోజున ఒకప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాం, ఈరోజు ఏ స్థాయిలో, ఏ స్థితిలో ప్రభు నిలబెట్టారు. ఇది దేవుని మహోన్నతమైన కార్యం. ఆ రోజు కష్టపడి పని చేసిన వారందరూ, ఖర్చు పెట్టి కష్టపడి పని చేసి పరిచర్యలు చేసిన వారందరూ ఇప్పుడు ఎవ్వరూ పేదరికంలో లేరు. నాకు తెలిసినంత వరకు ఆ స్థితి, గత కాలంలో ఉన్న ఆ కష్టాలు కానీ ఆ పేదరికం కానీ ఇప్పుడు లేదు. అందరినీ ప్రభు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టారు. ఇల్లు లేని వారు మంచి ఇల్లు కట్టుకున్నారు. మంచి పని బాటలు, గొప్ప గొప్ప స్థాయిలోని ప్రభు నిలబెట్టారు. నా ప్రభు అంత గొప్ప కార్యం చేశారు. కారణం ఏంటంటే, మనం కట్టేది దేవుడు మన కొరకు మన మధ్యలో నివాసం చేసే గొప్ప మందిరం. ఆ మందిర పరిచర్యలో మీరందరూ పాలిభాగస్తులై ఆయన మహిమను అనుభవించుదురుగాక. ఇంకా దావీదు చరిత్రలో చివరిలో రాయబడింది, ఆయనకున్నది మాత్రమే కాదట, తనతో ఉన్నవారిని ప్రోత్సహించాడట. నాకున్నదంతా నేను చేశాను, నా దేవుని మందిరం కొరకు మీరు కూడా చెయ్యండి అని పక్కన వాళ్ళని ప్రోత్సహించారట. ఆ ఒక్క మాట చదవండి. ఎక్కడది? దినవృత్తాంతంలో 1వ గ్రంథం 29వ అధ్యాయం 5వ వాక్యమా? ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? చూడ, ఇంకా అదంతా తర్వాత చదువుకొని టైం అయిపోయింది కదా. వాళ్ళతో ఉన్న వారందరూ ఒకరిని ఒకరు ప్రేరేపించబడి అందరూ కలిసి దేవుని మందిరం కోసం ఘనమైన కార్యాలు చేశారట. మీరు మాత్రమే కాదు, మీతో ఉన్నవారిని కూడా ప్రేరేపించేవారై మీ అందరూ దేవుని మందిర పరిచర్యలో పాలిభాగస్తులగుదురుగాక. లేచి నిలబడండి ఒకసారి. అందరం ఒక ప్రార్థన చేసుకుని పునాది కార్యక్రమానికి వెళదాం. అందరు కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, ఎంతవరకు దైవ సేవకులను నిలువబెట్టుకొని ఎన్నో సంగతులు చెప్పారు. దేవుని మందిరములో ఎన్నో ఘనమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు కష్టపడి పరిచర్యలు చేసిన మీ కష్టార్జితం, దేవుని మందిరములో ఖర్చు పెట్టిన మీ రక్తపు ఆ విలువ దేవుని మందిరములో నిలిచి ఉంటుంది. దైవ ప్రసన్నత నీ కుటుంబం మీద చూడండి. ఇజ్రాయేలుల గుడారాల మధ్యలో యెహోవా మందిరం ప్రత్యక్ష గుడారం కట్టబడితే మందిరములో నుండి వెలుగు ఇజ్రాయేలుల గుడారాల మీద ప్రకాశిస్తుందట.
ఈ మందిరములో ఎంతమంది అయితే పాలుభాగస్తులు అవుతున్నారో వారందరి గుడారాల మీద ఆయన మహిమ ప్రకాశించునుగాక, ఆయన మహిమ ప్రకాశించునుగాక, ఆయన మహిమ ప్రకాశించునుగాక. దేవుని సన్నిధిలో మంచి ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకముగా మనము పునాది కార్యక్రమం కొరకు వెళదాం. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రం నాయన. ఇంతవరకు దైవజనులు నిలబెట్టుకొని చక్కని మాటలు మాకు వినిపించినందుకు స్తోత్రం. మా హృదయాలన్నీ ప్రభువా నీ మందిరానికి సహకరించే హృదయాలుగా మార్చినందుకు వందనాలు నాయన. నిశ్చయంగా కృప చూపి జరగబోతున్న కార్యక్రమం ఆశీర్వదకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనకు వెనకాల వైపున ఒక చిన్న గుంట తీసి ఉంది. అక్కడ పునాది వేసుకొని ఆ తర్వాత కట్టాల్సినటువంటి మందిరం కొరకు మనం ప్రార్థన చేసుకుని అడుగులు ముందుకేద్దాం. అందరూ ఆ గుంట చుట్టూ చేరి స్తుతి చెప్తూ ప్రార్థన పూర్వకంగా దేవుని మందిరానికి పునాది వేద్దాం. స్తోత్రం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరూ ఆ గుంట చుట్టూతా స్తోత్రాలు చెబుతా అందరూ చక్కగా దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందుకురా. దైవజనులు కూడా ఇక్కడికి వస్తారు. అందరూ చేతుల ఆకాశం వైపెత్తి గట్టిగా స్తోత్రం స్తోత్రం అని చెప్దాం. స్తోత్రం 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 గొప్ప శబ్దంతో స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఆయన ఏదైనా పని ప్రారంభించే ముందు పునాది వేసి స్థిరపరిచి నిత్యముగా ఉండునట్లు చేయటం యేసయ్యకి అలవాటు. అందుకు ప్రతిగా లేఖనంలో ఇలాగ రాయబడింది. ఆయన భూమికి పునాది వేసినప్పుడు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడి స్తుతించి పునాది వేశారంట. యోబు గ్రంథంలో రాయబడిన మాట. కనుక దేవుడు ఈ సమయంలో ఆకాశము ఆయన సింహాసనం, భూమి పాదపీఠం కానీ మన మధ్యలో ఉండడానికి, మన కొరకు దేవుడు మన మధ్యలోకి రావడం కొరకు ఒక మందిరానికి పునాది వేసుకుంటుండగా మరొకసారి ఆయన నామాన్ని గణపరిచి కీర్తించి పునాదులు వేద్దాం. మరలా ఒకసారి స్తోత్రం చెప్దాం యేసయ్య నామానికి. స్తోత్రం 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 స్తోత్రం. చెప్పాలి గట్టిగా. స్తోత్రం 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 స్తోత్రం. గట్టిగా చెప్పాలి, గట్టిగా స్తోత్రం 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 స్తోత్రం. గట్టిగా 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 స్వరమెత్తండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈనాటి నుండి ఈ స్థలమంతా ఆయన రక్తాన్ని ప్రోక్షింపజేసి పరిశుద్ధపరిచి ఈ స్థలమంతా ఆయన సంచారం దేవుడు ఉంచున్నట్లుగా
దేవుని ప్రభావము సన్నిధి స్థలములో ఉంచునట్లుగా బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈనాటు పునాది వేస్తున్న ఈ సమయం నుండి ఆయన మహోన్నతమైన కృపచేత ఈ మందిరం సంపూర్తి చేసేంత వరకు కావలసిన ప్రతి వస్తువును ప్రభువే తన మహిమ చేత తన ప్రజల ద్వారా సమకూర్చునుగాక. ఆమేన్. కరగ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కట్టబడే ఈ మందిరానికి ఎందరైతే పరిచర్యలు చేస్తూ వారి కష్టార్జితాన్ని ఖర్చు పెడుతూ ఉన్నారో వారి కుటుంబాలను రానున్న రోజులలో ఘనమైన స్థితిలో ప్రభు నిలవబెట్టునుగాక. ఆమేన్. తలగా ప్రభు ఉంచునుగాక. దగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పాస్టర్ గారు వాళ్ళందరూ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. రండమ్మా, పాస్టర్ గారు అందరూ రండి. పాస్టర్లకు అమ్మలు మీరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదట దైవజనులు జాషు గాంధీ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత సేవకులందరూ ఒక్కొక్కరిగా ప్రార్థన చేసి పునాది కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఆకాశమునకు భూమికి సృష్టికర్తవైన అందరు కళ్ళు మూసుకొని ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. క్రీస్తు యేసే మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మీరు చక్కగా అమర్చబడి కట్టబడి ఉన్నారని లేఖనం సెలవిచ్చిన రీతిగా క్రీస్తు యేసే మూలరాయి ఉండగా ప్రభువా ఈ మందిరానికి మీరే మూలరాయి ఉందురుగాక. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. మందిరపు పునాది వేసిన నాట నుండి మీరు ఆలోచించండి, మీరు యోచించండి అని లేఖనం సెలవిచ్చిన రీతిగా ప్రభువా పరలోక సైన్య సమూహాలతో తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా ఈ మందిరానికి పునాది వేయడానికి మా మధ్యకు దిగివచ్చినందుకు స్తోత్రం. మా మధ్యకు దిగివచ్చినందుకు స్తోత్రం. మీరు మా మధ్యలో సంచరిస్తున్నందుకు స్తోత్రం. ఇది నీ కార్యము నాయన, ఇది నీ వలన కలిగిన కార్యము తండ్రి. ఇది నీ చేతుల వలన జరుగునుగాక నాయన, అద్భుతం జరుగునుగాక నా తండ్రి. మీకు స్తోత్రం అయ్యా. మీరే ఈ మందిర పనులు ప్రారంభించి ఈ మందిరము మహామహిమ కలిగిన మందిరముగా దేవుని మందిరం వారికి పైగా ఉండెను. దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమని అనబడునని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇక మీదట ఈ మందిరం పునాది వేసిన నాటి నుండి ఈ స్థలములో అడుగుపెట్టు ప్రతి పాపి మారు మనసు పొందునుగాక, ప్రతి రోగి స్వస్థపరచబడునుగాక, ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. ఈ స్థలములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు అద్భుతాలు పొందుకుందురుగాక, రక్షణ పొందుకుందురుగాక. ఈ మందిరం ఈ ప్రాంతానికి గొప్ప వెలుగుగా మార్చబడునుగాక, కొండ మీద కట్టబడిన పట్టణముగా మార్చబడునుగాక. మీరు ఆశీర్వదించిన ఆయన మీరు ఘనమైన నామానికి కీర్తి ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోనమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఈ మందిరమునకు మీరు పునాదేసి మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసు క్రీస్తు శక్తిగల నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వర్ధిల్లా చిన్న చిన్న ప్రార్థనలు చేయండి. నువ్వు కూడా చేయి. సర్వభూమికి మహారాజు అయిన మా యేసయ్య, ఈ స్థలములో హెర్మోను మందిరము కట్టబడుచు ఉన్నది. ఈ మందిరాన్ని మీరు పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి. ఈ మందిరంలో కట్టబడుచున్న మందిరాన్ని సకల జనులకు ప్రార్థనా మందిరముగా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. రమేష్ పాస్టర్ గారు చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ పాదములకు స్తోత్రము నాయనా.
అయా సేవకులుగా ప్రభు నా తండ్రి సంఘము అంతా కలిసి ఇదిగో ప్రభు నా తండ్రి మందిరమునకు పునాది వేస్తుండగా ప్రభా మీరే నాయకునిగా యజమానునిగా ఉండి ప్రతి కార్యాన్ని మీరు జరిగించండి. ఇదిగో ప్రభు నా తండ్రి స్థలమును మీరు పరిశుద్ధపరిచినందుకు స్తోత్రం. అయా నా తండ్రి ప్రభు నా తండ్రి తూర్పు నుండి, పరముడు నుండి, దక్షిణం నుండి, అయా నా తండ్రి ఉత్తరం నలుదిక్కుల నుండి నూతన ఆత్మలో ప్రభు నా తండ్రి స్థలానికి మీరు తోడుకొని రాండి నాయన. బలమైన కార్యములు మీరు జరిగించండి. త్వరగా ప్రభు నా తండ్రి పనులన్నీ చక్కగా కట్టబడినట్లుగా ప్రతి కార్యములను యేసు నామములో సమకూర్చబడునగాక నాయన. మీరే గొప్ప కార్యములు జరిగించమని నీ దాసుని ప్రభు నడుమును కట్టి అయా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఈ పనన్నిటిలో ప్రభు నా తండ్రి మీరే నీ దాసునికి తోడయుండి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఒక్క వాక్యం చదువుకొని ప్రారంభించుకుందాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం 7వ వాక్యం చదువుదాం. అందరూ శ్రద్ధగా విని. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను ఒక నిమిషం మీకు నేను ఒక మాట చెప్పాను. వారు పునాది వేస్తున్నప్పుడు గొప్ప శబ్దంతో దేవుని స్తుతించిరి అని. కొందరు ఆ దేవుని మన కుటుంబాల్లోనికి, మన జీవితాల్లోనికి ఆయన మరలా అడుగు పెడుతున్నారన్న సంతోషంతో ఏడ్చేశారట. కొంతమంది బిగ్గరగా కేకలు వేసి ప్రభుని స్తుతించారట. మనమంతా మౌనంగా ఉండకూడదు. ఈ వాక్యం చదివిన తర్వాత ప్రార్థనాపూర్వకంగా రాయి పెడుతున్నప్పుడు బిగ్గరగా ప్రభుని స్తుతించాలి. చదువుదాం. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవేమాత్రపు దానవు, నీవు చదును భూమి ఎగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. జనులు కేక వేసి పైరాయి తీసుకొని పెట్టించాను. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని చప్పట్లు కొడుతూ కృప కలుగునుగాక, 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 కృప కలుగునుగాక. అందరూ స్వరమెత్తి గట్టిగా కృప కలుగునుగాక, 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 కృప కలుగునుగాక. హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ చప్పలు గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. కృప కలుగు. చెప్పండి గట్టిగా చెప్పండి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నిండిన షాలేము పురములో గొర్రెపిల్ల కాంతిలో ప్రకాశించెదా, శోభ నిండిన షాలేము పురములో గొర్రెపిల్ల కాంతిలో ప్రకాశించెదా, శోభించెదనయ్యా సూర్యుని వలనేను స్తోత్రించెదను, సర్వకాలము నిన్ను స్తోత్రించెదను, సర్వకాలము. ప్రైజ్ ది లార్డ్. స్తుతియు మహిమ ఘనత నీకే. దైవజనులు వచ్చి స్తుతియు మహిమ ఘనత నీకే యేసయ్యా, స్తుతియు ఘనత నీకే యేసయ్యా, స్తుతియు మహిమ ఘనత నీకే యేసయ్యా. సర్వలోక పరిపాలక యేసయ్యా,
సర్వలోక పరిపాలక నా జీవితమంతయు పొగడద నిన్నే ప్రాణేశ్వరా నా జీవితమంతయు పొగడద నిన్నే ప్రాణేశ్వరా స్తుతియు మహిమ కొట్టు చెప్పండి మన శబ్దం పాలములోని కనపడాలి గట్టిగా స్తుతియు మహిమ ఘనత నీకే స్తుతియు మహిమ గట్టిగా ఆమేన్ స్తుతియు మహిమ ఘనత నీకే స్తుతియు మహిమ ఘనత నీకే యేసయ్యా సర్వలోక పరిపాలక యేసయ్యా సర్వలోక పరిపాలక హల్లెలూయా హల్లెలూయా అందరూ కళ్ళు మూసుకోండి వచ్చిన ప్రార్థన చేసుకొని స్తోత్రం ప్రేమ కలిగిన తండ్రి ప్రభువా పరిశుద్ధుడా యేసయ్యా మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము మీ మహోన్నతమైన కృపను కార్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ కొండేపి ఈ పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాలలో నాయనా మీ మహిమ కలిగిన పరిచర్య మహిమ కలిగిన మందిరం కట్టబడాలని అనాదిలోనే మీరు సంకల్పించిన రీతిగా అంచెలంచెలుగా ఇలా ఆశీర్వదిస్తూ అభివృద్ధి పరుస్తూ నడిపిస్తున్నందుకై మీకు కృతజ్ఞత స్తోత్రాలు తెలుస్తాను చేతులెత్తి దగ్గరగా స్వరమిద్దాం స్తోత్రం 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 అయ్యా నా తండ్రి ఈ రోజున పరిశుద్ధులైన మీ బిడ్డలు దైవజనులందరి ద్వారా సమక్షంలో అయ్యా వేవేల దూతల మహిమతో మీరు దిగి వచ్చిన దేవుడవు నాయన మా మధ్యలో ఉండి కార్యం ఇంతవరకు జరిగిస్తూ వచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా జరిగిన ఈ కార్యం అంతటిని బట్టి నీకే మహిమ కలుగును గాక ప్రభువా మా బిడ్డలందరినీ మీరు ప్రేమతో మీ సన్నిధికి సమకూర్చినందుకు స్తోత్రం ఒక్కొక్కరి మీద మీ మహిమ ప్రకాశించును గాక అయ్యా నూతనమైన దీవెన చేత ఈ స్థలము నుండి తన ఇంటికి వెలుదురు గాక తమ హృదయాలలో నిర్ణయించుకున్న దానికన్నా అధికముగా మీ కొరకు చేయగలిగిన కృప పొందుకొందురు గాక తగిన మంచి ఆలోచనలు ఇవ్వండి కృపనివ్వండి ప్రభువా లోకంలో ఎంతో వ్యర్థమైపోతూనే ఉంటుంది మీ కొరకు చేసిన వారు ఎన్నడూ తండ్రి విడిచిపెట్టబడరు నాయన విడిచిపెట్టుటకు నువ్వు తండ్రి నువ్వు అన్యాయస్తుడమైన దేవుడవు కాదు నాయన నిశ్చయముగా ప్రతి కుటుంబం మీ సన్నిధిలో వర్ధిల్లును గాక సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం నడుము వచ్చి కష్టపడి చెమటోటి పని చేస్తున్న ప్రతి బిడ్డకు కృప కలుగును గాక దీవెన కలుగును గాక కావలసిన వస్తువులు సమకూర్చండి అయ్యా మహిమ కలిగిన ఘనమైన మందిరం కట్టబడడానికి సహాయం చేయండి ఈ పట్టణానికే ఈ ప్రాంతానికే ఆయన మహిమకరమైన మందిరం కట్టబడును గాక ఘన కార్యములు చేసి మహిమ పొందమని ఎందరైతే సాకారులుగా నిలుస్తున్నారో వారు వారి పిల్లలు వారి కుటుంబాలు మీ సన్నిధిలో వర్ధిల్లుదురుగాక కార్యములన్నీ సఫలపరచండి మరి ముఖ్యముగా ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనులు జాన్సన్ బ్రదర్ని మేరీని కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా వీరికి ఇంకనూ ఉన్నతమైన కృప కలుగును గాక కొలతలేని అభిషేకం కలుగును గాక పరలోకపు దీవెన వీరి తల మీద ఉండును గాక ఎక్కడ అడుగు పెట్టిన ఆ కుటుంబాలు ఆ ప్రాంతాలు ఆ గ్రామాలు నాయన ఆశీర్వదించబడును గాక ఈ ప్రజలు నాయన తన సేవకులను మీ ద్వారా తన సేవకులను తండ్రి అలాగే మీ సేవకుల ద్వారా మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి ప్రతి విశ్వాసి కుటుంబం మీ సన్నిధిలో వర్ధిల్లుదురుగాక నిత్య రాజ్యానికి వారసులుగా సిద్ధపరచుకొని మహిమ పొందండి చేరి వచ్చిన దైవజనులు పెద్దలందరినీ దీవించండి ప్రభా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల కోటి పరిశుద్ధులకును మరి ముఖ్యముగా ఆయన సన్నిధిలో తీర్మానంతో ప్రార్థన చేసిన ప్రతి బిడ్డకు కూడి వచ్చిన దైవజనులందరికీ మరి విశేషముగా ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న జాన్సన్ బ్రదర్ మేరీ కుటుంబానికి విశ్వాసులందరికీ
సదాకాలం ఆయన కృపాక్షేమాలు తోడయుండి ఆశీర్వాదకరముగా నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. కూడి చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ఈ కూడిక ఇంతటితో ముగించబడింది. ఈ ప్రతిష్ట ఆరాధనలో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. గమనించండి, మీరు స్త్రీలు ఆటోలో ఎక్కి మందిరం దగ్గర దిగండి. ఈ 2 ఆటోలు మందిరం దగ్గరికి వెళ్తాయి. ఆచార్య ఉన్నావా? ఆ అక్కలందరినీ జాగ్రత్త తీసుకెళ్ళి మందిరం దగ్గర దించు. స్త్రీలు మందిరం దగ్గరికి వెళ్ళండి, అక్కడ భోజనం చేయండి. పైన బ్రదర్స్ కూడా వీలైతే అది బొలోరో వెళ్తుంది. బండ్లు ఉంటాయి కాబట్టి అందరికి బండి మీద వెళ్ళొచ్చు, లేకపోతే బొలోరో వెళ్ళొచ్చు. అందరూ మందిరం దగ్గరికి వెళ్దాం, భోజనం చేద్దాం. అందరికి వందనాలు, దేవుని స్తోత్రాలు.